ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము మనల్ని ఆదరించినట్లు ఏ మనుష్యుని మాట కూడా మనల్ని ఆదరించదండి. నిజము. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించున్నాడు. ఆయన ఇర్మియా వ్రాసిన గ్రంథంలో 31వ అధ్యాయంలో 3వ వచనంలో ఇలా అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నాను గనుక నీ ఎడల నా కృప చూపుచున్నాను. ఎంత గొప్ప వాక్యం అండి. మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాడంట. ఇంగ్లీష్లో అయితే ఎవర్ లాస్టింగ్ లవ్, అగాపే లవ్. ఎంత గొప్ప సంగతి. నిజమేనండి. అగాపే లవ్ అంటే అన్మెరిటెడ్ ఫేవర్ మన మీద చూపించడానికి ఆయన ఏది కూడా అడ్డంకిగా ఆయనకు లేదంట. మన పాపము కానీ మనం చేసే క్రియలు కానీ ఆయనకి అడ్డంకిగా లేవు. అందుకని అన్మెరిటెడ్ ఫేవర్ని మనకి చూపించాడు. అదే కృప అంటారు. గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ అన్మెరిటెడ్ ఫేవర్. హీ హ్యాస్ షోన్ అస్ ఫేవర్ వితౌట్ లుకింగ్ అట్ అవర్ సిన్స్. దేవుడు ఎంతో పరిశుద్ధుడండి. అయినప్పటికీ కానీ మన పాపమును చూడకుండా ఆయన శాశ్వతమైన ప్రేమతో, ఆయన అగాపే లవ్తో ఆయన మనల్ని దేవునితో సమాధానపరచాలని యేసుక్రీస్తుని పంపించారు. ఆయనతో మనల్ని సమాధానపరచాలనుకున్నారు. హీ వాంట్స్ అస్ టు బీ అట్ పీస్ విత్ గాడ్. మనము పాపంలో పడిపోయి ఉన్న వారంగా ఉంటున్నప్పుడు ఆయన యేసు ప్రభుని తన ఒక్కగానొక్క కుమార్తెని, తనలో ఒక అంశమైన ఆయన యొక్క కుమారుని మన కొరకు ఈ లోకంకి పంపించారు. మన కొరకు తన రక్తంను చిందించారు. తన రక్తంలో మనల్ని మన పాపములను కడిగారు. మనల్ని దేవునితో సమాధానపరిచారు. ఇది ఎంత గొప్ప సువార్త కదండి. అందరు అనుకుంటారు, ఏంటిది, యేసు ప్రభు సిలువలో వేలాడి రక్తం కాచారంటారు. మన కోసం, మన పాపం కోసం మనము ఈ లోకంలో ఎన్ని బలులు చూస్తున్నామండి. బలులు అర్పిస్తారు కదా గుళ్ళకెళ్ళి. ఎందుకు అర్పిస్తారు అనుకుంటున్నారు? బలి ద్వారా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మాకు పుణ్యం రావాలి, పుణ్యం ప్రాప్తించాలి అని కోరుకుంటున్నారు. సో ఆ పుణ్యమేనండి మనకి ఇప్పుడు యేసు ప్రభు రక్తం, పరిశుద్ధిని రక్తం చేత తప్ప ఇంకా ఏ విధముగా కూడా మనకి పుణ్యం రాదు. అందుకని యేసు ప్రభు పరిశుద్ధుడై ఉండి మన జీవితంలోనికి, మన యొక్క లోకంలోనికి వచ్చి ఆయన బలి అర్పించి మన కొరకు పాప విమోచన చేసి దేవుడు, మన తండ్రి అయిన దేవుడితో సమాధానపరిచి ఉన్నారు. ఇక ఈ సువార్త విని ఆయనని రక్షకునిగా, అంటే ఆయన ఈ లోకంకి వచ్చారని, ఆయన మన పాపముల కొరకు మరణించారని, మళ్ళీ తిరిగి లేచి మనకు నిత్య జీవం ఇచ్చారని నమ్మిన ప్రతి ఒక్కరికి పరలోకము ప్రాప్తిస్తుందనమాట. అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని వెంబడించున్నారు. ఇది ఎవరికో